बीजं न च विघ्नभयं तस्य सर्वसिद्धि करं प्रभो विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रं मोक्षार्थी लभते गतिं जपेत् गणपति स्तोत्रं षड्भिर्मासै फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। ఇలా మనం ఈ నియమాలు చదువుకుంటే ఏ పని చేపట్టినా ముందుకు సాగకుండా ఇబ్బందులు పడేవాళ్ళు బుధవారం వచ్చినా కూడా బుధవారం లేదా చవితి తిథి ఉంటే బుధవారం ఎందుకు హస్త నక్షత్రం ఆయన పుట్టిన నక్షత్రం దానికి అధిపతి బుధుడు. బుధుడు కన్యా రాశిలోకి వస్తాడు. కన్యా అంటే బుధుడికి ఆకుపచ్చగా ఉండేటువంటి పెసలు చాలా ఇష్టం. అందుకే వాగ్దాటి పిల్లలకి బాగా చదువు రాకపోయినా ఇంటర్వ్యూస్లో సరిగ్గా ఫేస్ చేయలేకపోయినా వినాయకుడికి ఈ బుధగ్రహ దోషం కలగాలంటే ఈ గణేష్ చతుర్థి లాంటివి చేయాలి. ఆ రోజునంటే ఆ చవితి తిథి కానీ బుధవారం నాడు మొహం కూడా కడుక్కోక్కర్లేదుగా ఓం గం గణపతి అనే మంత్రాన్ని 21 సార్లు లేవగానే చదువుకోవాలి. ఇలా 21 రోజులు మీరు విడవకుండా చదివితే శుభం కలుగుతుంది. అలాగే ఏ పూజలో అయినా ముందు హరిద్ర గణపతిని పసుపు గణపతికి ప్రతిమ చేసి మనం తమలపాకులో పెట్టి పూజ చేస్తాం. వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో తులసితో మాత్రం గణపతిని పూజించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గరిక పోచలు పత్రి పూజ చేయొచ్చు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఉండ్రాలు, కుడుములు, వడపప్పు ఆయనకి చాలా సంతోషం. గణపతిని పూజిస్తే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు కూడా ప్రసన్నులుంటారు. ఎందుకంటే వందే వాణి వినాయకం. ఈ మూలాధార చక్రానికి ఇటుపక్క వాణి అమ్మవారు, అటుపక్క సరస్వతి వీళ్ళు ఉంటారని చెప్పారు. కాబట్టి బుధవారం నాడు గణపతి ప్రీతి కోసం తెల్లటి వస్త్రాలు ధరిస్తే మంచిది. వైష్ణవ సంప్రదాయంలో గణపతిని విశ్వక్సేనుడు అని పిలుస్తారు. ఇంటిలో వాస్తు దోషం కనుక ఉంటే చాలామంది వాస్తు దోషంలో ఇబ్బంది పడుతుంటారు. దాన్ని తొలగించడం సాధ్యం కాకపోతే ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు. దోషం ఉన్న ప్రదేశంలో పసుపు కొమ్ము లేకపోతే ఒక తెల్ల జిల్లేరు వేరు, ఆ వేరులో గణపతిని ఆకృతి చేసుకుని బొమ్మ చేసుకుని మనం కాణిపాకు వెళ్తే అక్కడ గణపతి బొమ్మలు చిన్న చిన్నవి అమ్ముతారు. 50-100 రూపాయలు. ఇక్కడ శ్వేతార్తలో కూడా ఉన్నాయేమో, ఇక్కడ మన కాజీపేటలో కూడా ఉన్నాయి. అయితే అలా రూపొందించిన వినాయకుడి ఆ ప్రతిమను మనం పెట్టుకుంటే దానికి కాస్త ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటే ఈ వాస్తు దోషం చాలా వరకు పోతుంది. ఏదైనా సరే ఒక ముఖ్యమైన పని మీద మనం వెళ్ళేటప్పుడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఇది చదువుకుని వినాయకుడికి భక్తితో నమస్కరించి వెళ్తే మనం అనుకున్న కార్యం తప్పకుండా అవుతుంది. ఏదైనా కోరుకుని మీరు ఏదైనా మనసులో అలాగే కావాలి అని కోరుకుని వినాయకుడికి 21 ఉండ్రాలు నేను సమర్పిస్తానని మొక్కుకుంటే కోరిక తీరిన తర్వాత ఆ మొక్కు తీర్చుకుంటే మంచిది. ఆయనకి నేను చాలా రోజులు చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పడం కాదు. ముఖ్యంగా దీపారాధన విషయంలో ఒక 2-3 మాటలు చెప్పి ఆపేస్తాను. గణపతి కండి 3 ఒత్తులతో దీపారాధన చేయడం ప్రశస్తం. గణపతి ప్రతిమ ఏ దిక్కులు పెట్టినా పర్వాలేదు, ఉత్తర దిక్కు పెడితే శ్రేష్టం అంట. గణపతి ముందు గుంజేలు కనుక తీస్తే ఆయన తొందరగా ప్రసన్నుడవుతాడు. గణపతికి భార్యలు 2 సిద్ధి బుద్ధి, ఆయనకి పిల్లలు 2 క్షేమము లాభం. మనం గణపతిని ప్రసన్నం చేసుకుంటే కార్యసిద్ధి, ఆ కార్యసిద్ధి అవడానికి తగిన బుద్ధి ఇస్తారు. దానివల్ల నీకు క్షేమం లాభం ఈ 2 కలుగుతాయి.
ఇటువంటిది మీరు సంకట ఆ చతుర్థి రోజున ప్రతి నెల ఈ దేవాలయంలో చాలామంది ఈ సంకటహార చతుర్థి చేస్తున్నట్టుగా మాకు వెంకటయ్య గారు చెబుతున్నారు. నేను ఎప్పుడు రాలేదు సంకటహార చతుర్థికి, నేను ఎప్పుడు వినాయక చవితికి అట్లా రావటం. అయితే ఈసారి ఎందుకో ఆఖరి రోజు నేను రాలేకపోవడం చేత అయ్యా మీరు ఒకసారి దేవాలయానికి వస్తే బాగుంటుందని అంటే సరే సంకటహార చతుర్థి రోజున వస్తారేంటి అని అన్నా. మరి ఇట్లా మనం మీరందరూ అంటే ఇప్పుడు ఉపవాసాలు ఉన్నారు కాబట్టి మాకు ఏదైనా ఒక కార్యక్రమం చేయకపోతే దేవాలయాలకు విలువలు లేవు, తగ్గిపోతున్నాయి. ఇవాళ ఎక్కడైనా ఏ దేవాలయం అన్నా పురాణ ప్రవచనాలు కానీ ఏదైనా నాకు మాట చెప్పుకోవడం కానీ ఉంటుందమ్మా. మన దేవాలయం ఇది ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ రాబోయే ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసంలో వైష్ణవ సంప్రదాయంలో తిరుప్పావై సేవ ఉంటుంది, ప్రవచనాలు ఉంటాయి. అది ఎవరైనా మీకు వైష్ణవులు దొరికి ప్రవచనం చేసేవాళ్ళు దొరికితే తిరుప్పావై చేయించుకోండి. అలా నేను చెప్పమంటే చెబుతాను కానీ దానివల్ల మళ్ళీ మీ అందరికీ ఇక్కడ స్థానిక ప్రాముఖ్యత స్థానిక సమస్యలు కొన్ని వస్తాయి. నేను చెప్పాలి అంటే మామూలుగా ఎవరైనా ప్రవచనం చేయొచ్చు, కానీ తిరుప్పావైకి ఉపదేశం ఉండాలనేది కూడా కొంత ఉన్నది. దానివల్ల అయినా ఆ కారణంలో మనం ఆ నెల రోజులు తిరుప్పావై చేసేటట్టయితే ఒక పాసురానికి అర్థం చెప్పుకుని భాగవతం చెప్పుకుంటే ఆ నెల రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా మీరు ఆలోచన చేస్తే మాలాంటి వాళ్ళు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఏదైనా 4 మాటలు చెప్పడానికి మాకు భగవంతుడు ఇచ్చిన రోజు దాన్ని ఇలాంటి కార్యక్రమాలు వినియోగించాలి.